ఇస్తాను, కావాలనుకుంటే చూడండి. షష్ఠీ దేవత పూజా విధానానికి వస్తే సంతానం కోసం ఎదురు చూసేవారు అమ్మవారి పూజ 6 లేక 9 లేక 12 మీ వీలును బట్టి అన్ని షష్ఠులు పూజ చేస్తామని సంకల్పం చేసుకొని పూజను ప్రారంభించాలి. ప్రతి నెల వచ్చే శుద్ధ షష్ఠి నాడు పూజ చేసుకోవాలి. అమ్మవారికి షోడశోపచార పూజ చేసి షష్ఠీ స్తోత్రం చదువుకోవాలి. నైవేద్యంగా పాలు, పళ్ళు, పానకం, వడపప్పు, చలివిడి, చిమ్లి నివేదించాలి. ఆ రోజంతా ఉపవాసం ఉంటూ ప్రసాదాన్ని, పాలు, పళ్ళని తీసుకోవచ్చు. ఇన్ని నెలలు చేయలేని వారు కార్తీక మాసంలో వచ్చే సూర సంహారం అప్పుడు వరుసగా 6 రోజుల పాటు షష్ఠీదేవి వ్రతం ఆచరించి పూర్తి చేసుకోవచ్చు. ఇది క్లుప్తంగా షష్ఠీదేవి పూజా విధానం. షష్ఠీదేవి స్తోత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కావాలనుకుంటే చూడండి.